హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నవరాత్రులలో మూడవ రోజు అంటే అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవి ఎవరో కాదండి, పార్వతీదేవి అవతారమే అన్నపూర్ణాదేవి. అయితే ఈ రోజు పూజా విధానం ఏంటి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, మంత్రం ఏమని జపించాలి, ఇవన్నీ నేను ముందుగా చెప్తాను వీడియోలో. అయితే అన్నపూర్ణాదేవిని ఎల్లో కలర్ శారీలో అలంకరిస్తారు కాబట్టి నేను కూడా ఎల్లో కలర్ శారీ వేసుకున్నాను. కుదిరితే మీరు కూడా పసుపు రంగు దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పూజ విధానం ఎలా చేయాలి. అన్నపూర్ణాదేవి మనకి అన్నం, అలాగే పోషణ, అలాగే ఐశ్వర్యాన్ని ప్రసాదించే తల్లి. ఆకలితో ఉన్న వారికి అన్నం పవిత్రమని, అన్నాన్ని మనము దానం చేస్తే ఆకలితో ఉన్న వారికి అది మహా గొప్ప పూజ అని అమ్మవారు మనకి తెలియజేస్తుంది. అయితే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే పూజ ఎలా చేయాలి. పూజ ఎలా చేస్తామండి, ఎప్పటిలాగానే ఇంటిని శుభ్రం చేసేసుకొని మనం కూడా శుభ్రం చేసుకోవాలి. మనల్ని అంటే స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి అమ్మవారి ముందు కూర్చొని పుష్పాలను సమర్పిస్తూ దీపాలను వెలిగిస్తూ అమ్మవారికి పూజ చేసుకోవాలి. అయితే అమ్మవారి ముందు అన్నపూర్ణాదేవి కాబట్టి ఈరోజు మనం అమ్మవారి ముందు అన్నము, ధాన్యాలు, బియ్యము, అలాగే వంట చేసి పెట్టిన ప్రసాదాలు, పండ్లు సమర్పించుకోవాలి. అమ్మవారి ముందు చిన్న పాత్రలో బియ్యాన్ని కనుక మనం పెట్టి ఉంచితే అన్నం ఎప్పుడు తక్కువ కాకూడదని సంకేతం. ఈరోజు మంత్రం ఏం జపించాలంటే 108 సార్లు గనక మనం అన్నపూర్ణాదేవి మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. ఓం అన్నపూర్ణాయై నమః అని మనం 108 సార్లు చిత్తశుద్ధితో గనక మనం జపించగలిగితే అమ్మవారి అనుగ్రహం మన మీద ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఎవ్రీడే నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కసారైనా లలితా సహస్రనామం చదవడం అస్సలు మర్చిపోకండి. ఇది ఖచ్చితంగా చేయండి, చాలా మంచి జరుగుతుంది. అండ్ అమ్మవారు ఎల్లో కలర్లో రెడీ అయ్యారు, నేను ఎల్లో కలర్లో రెడీ అయ్యాను. మరి ప్రసాదం కూడా ఎల్లో కలర్లో ఉండాలి కదా. అయితే ఈరోజు ప్రసాదాన్ని కూడా నేను ఎల్లో కలర్లో చేశాను. అయితే ఎల్లో అంటే పసుపు లేదంటే చందనం రంగులో ఉన్న దుస్తులని కానీ వేసుకోవాలి. ప్రసాదాన్ని కూడా అలా పెడితే చాలా మంచిదని నేను అనుకొని భావిస్తూ చేస్తున్నాను. సో నేను ఈరోజు చందనం కలర్లో ప్రసాదం చేసి పెట్టాను. ఏం ప్రసాదం చేసి పెట్టానో మీరు గెస్ చేసి కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని నవరాత్రి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. డూ ఫాలో మీ ఆన్ Instagram ఆల్సో. Bye bye. See you in my next video.